మొబైల్ నెంబర్లది కూడా చాలా వరకు చూస్తున్నాం సార్. అంటే లాస్ట్లో 355 పెట్టండి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే న్యూమరాలజీ ప్రకారం కూడా 1 నుంచి 9 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అంకెలు, వాటిలో కూడా ఎనర్జీ ఉంటుంది. ఓకే. సృష్టిలో ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఏ దాంట్లో ఏ ఎనర్జీ ఉంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెళ్లి చేసుకునే యువకుడు ఉన్నాడు. చాలా మంది వాళ్ళ కులంలో, వాళ్ళ క్యాస్ట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ముందు జాతకాలు చూస్తారు తల్లిదండ్రులు. అమ్మాయి జాతకం అబ్బాయి జాతకాలు రెండు కంపేర్ చేసి ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళి ఇది జాతకాలు కరెక్ట్ ఉన్నాయా లేకపోతే చూడండి అని చెప్పి చూస్తుంటాం. అలా ఎవరికైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళే వివాహం చేసుకుంటారు. వాళ్ళకు లైఫ్లో ఇలాంటిది డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ సంసార జీవితం అనేది సాఫీగా కొనసాగుతుంది. ఒకవేళ జాతకాలు మ్యాచ్ అవ్వలేవనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు విడాకులో లేకపోతే వాళ్ళ మధ్య గొడవలో ఇంకోది జరగడానికి అవకాశం ఉంటుంది. అదే అందుకనే వ్యాపారంలో కూడా భాగస్వామి వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ వ్యాపారంలో వృద్ధిలోకి రావాలి అంటే ఇలా మ్యాచ్ అవ్వాలి ప్రతి. ఓకే సార్.